ఎందుకు ప్రెస్టేజ్ ఎందుకు? ఊర్లో పొలం పని, లేకపోతే అక్కడ దగ్గరలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపు, లేకపోతే చిన్న చిన్న ఫ్యాక్టరీలు, స్టోన్ క్రషర్స్ వాటిలో పనిచేసి సో అక్కడ 6,000కో 7,000కో 10,000కో చేసే బదులు మీరు చెప్పిన ఇవి నేర్చుకుంటే కనీసం నెలకి 50,000 రూపాయలు ఈజీగా వస్తున్నాయండి వీళ్ళకి. ఈజీగా. అంటే నేనేమంటానంటేనండి, మన తెలుగు ప్రజలకి ఇది ఒక నామోషి కింద ఫీల్ అవుతున్నారా, మరి ఎవరి దగ్గర పని చేయకూడదని సిగ్గుపడుతున్నారా తెలియదు. కానీ ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అంటే చాలా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీకు తెలుసు కదా. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉంటారు తెలుసా మీకు. ఒరిస్సా వాళ్ళు ఉంటారు ఎక్కువ. మీరు ఎప్పుడైనా చూడండి వెళ్ళేది అపార్ట్మెంట్లోకి వెళ్తే యూపీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుని పని చేస్తున్నాడు. ఇక్కడ టాఫీ మేస్త్రి చేయడానికి తప్పే ఉంది. అంటే నేనేమంటానంటే స్కిల్ నేర్చుకుంటారా మీకు అంటారు. మీరు అనొచ్చు సార్ మీరు దీని తర్వాత ఇంతేనా లైఫ్ అని అడగచ్చు. మీరు కొత్తగా ఉన్నటువంటి విధానం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా టామ్కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి, TOMCOM అని. లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారండి వెబ్సైట్స్. ఫారెన్లో సెమీ స్కిల్డ్ జాబ్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఇటు గల్ఫ్ కంట్రీస్ అంటే మనకంటే విపరీతమైన డిమాండ్ అంటే నా ఉద్దేశం లక్షల్లో జీతాలు వస్తాయి కదండి, ఇక్కడికంటే కొంచెం బెటర్ శాలరీస్ అని చెప్తున్నా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా సెమీ స్కిల్డ్కి ఫుల్ డిమాండ్ ఉంది. డ్రైవింగ్ ఉందండి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నేర్చుకున్నారు. మీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్తోనో 12th క్లాస్తోనో ఆపేసిన తర్వాత ఆ జాబులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మీకు సరైనటువంటి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. నేను అందు గురించే ఫస్ట్ రెండే చెప్పాను, డ్రైవింగ్, ఇంగ్లీషు. ఇప్పుడు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వీటిలో హ్యాపీ పెట్టుకొని కారు హ్యాపీగా కొనుక్కొని వెళ్ళచ్చు. రోజు కనీసం 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకున్నారు. ఉన్నారు కదండి, బోల్డ్ మంది సిటీలో ఉన్నారు కదా. అంటే నేనేమంటానంటేనంటే మీరు మీ ఊళ్ళోనే ఉండిపోదాం, మా అమ్మతోనే ఉండిపోతాను, మా నాన్నతోనే ఉండిపోతాను అన్నటువంటి విధానం నుంచి బయటికి రావాలంటే అంటే ఏదో ఒక రకమైన స్కిల్ని అటు గవర్నమెంట్ ద్వారా కానీ ఇటు ప్రైవేట్ ద్వారా కానీ కొన్ని NGOs కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాయి. రిలయన్స్ ఫౌండేషన్ కానివ్వండి, అజీమ్ ప్రేమ్జీ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ అదానీ సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీ కానివ్వండి, టాటా వాళ్ళు బాగా ఇస్తారండి. టాటా వాళ్ళు కానీ, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ యూత్కి జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ నేర్చుకుంటే డెఫినెట్గా కొంత ఫ్రీగానే ఇస్తారండి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ NGOs CSR ఫండింగ్తో చేస్తున్నారండి. చాలా ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఒక చేయలేకపోతున్నారు. ఇది చేయాలి. ఇదంతా జాబ్స్, స్కిల్స్ సంబంధించినటువంటి విధానాలు ఇలాంటివన్నీ. బట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగు లేకపోతే స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుని మీరు చేయొచ్చు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళు ఇస్తూ ఉంటారు రెక్మారని. ఇలా రకరకాలు ఉంటాయండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, చేసుకుని వెళ్ళొచ్చండి, కొంచెం వర్క్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అనదర్ పాత్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లోనంటే డీప్ టెక్, నాన్ టెక్ 2 రకాల స్టార్టప్స్ ఉంటాయి. డీప్ టెక్ అంటే కొంచెం టెక్నాలజీ చదివినోడు పెద్ద పెద్ద యాప్లు తయారు చేస్తారు, అది వేరే పక్కన పెట్టింటుంది. నాన్ టెక్ ఉంటాయండి. ఈ నాన్ టెక్కి సంబంధించినటువంటిది ఏదైతే మీకు ఉన్నాయో ఎక్కువ పెట్టుబడి లేకుండా ఉన్నటువంటి విధానంలో అగ్రికల్చరల్గా కానీ మీరు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగినట్లయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విపరీతమైనటువంటి డిమాండ్ ఉందా. పర్టికులర్ ఆర్గానిక్ కట్, ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుని అందరూ పండించినట్టుగా అయితే వరో లేకపోతే చెరుకో లేకపోతే ఇంకోటో కాకుండా పంటల్ని మీరు కొత్తగా ఎందుకు మీరు పండించలేకపోతున్నారు? అప్పటికి భారతదేశం ఉత్పత్తి బాగా చేస్తుంది, ఇంకా ఎందుకు బెటర్గా ఉత్పత్తి చేయలేకపోతున్నాం మనం? అంటే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న చూపు చూడడం వల్ల ఇలా జరుగుతుంది, తప్పు అని చెప్తున్నాను. అగ్రికల్చర్ ఇండస్ట్రీ చాలా స్టెబిలైజ్డ్ ఇండస్ట్రీ అండి. ఇంత రిసెషన్ వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా భారతదేశానికి ఇంకా నిలబడ్డామంటే అగ్రికల్చర్ వల్ల నిలబడ్డాం మనం. పంటలు పండించగలుగుతున్నారు, మనం తిండి తినగలుగుతున్నాం, తిండికి ఇబ్బంది లేకుండా బతకగలుగుతున్నాం ఈరోజు మనం. అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద చాలామంది చిన్న చూపు చూస్తున్నారు. ఆ 10th క్లాస్తో ఆపేసినటువంటి రోజులు కొత్తగా మీరు ఆలోచించి ఇప్పుడు మొబైల్స్ అవి వచ్చినాయి కాబట్టి, కొత్త కొత్త యాప్స్, కొత్త కొత్త పంటలు అవి వచ్చినాయి కాబట్టి మీరు ఇప్పుడు మునగాకు ఉందండి, మునగాకులు పెంచేసి మునగాకులు పౌడర్ చేసి అమ్మేస్తున్నారు కదా, లేదా అలోవేరా ఉంది అలోవేరా జ్యూస్ అమ్మేస్తున్నారు కదా, లేకపోతే ఇంకొకటి ఏదో ఆ పళ్ళు ఈ పళ్ళు రకరకాలుగా వస్తాయి కదా. ఇవన్నీ ఇన్ని మీకు వచ్చినప్పుడు అట్లాంటివి డ్రాగన్ ఫ్రూట్ అని ఇంకోటి అనుకుంటారు, ఎక్కువ తీసుకోవద్దండి, ఎకరమే తీసుకోండి, 2 ఎకరాలు తీసుకోండి, కొత్తగా ఆలోచించండి. అగ్రికల్చర్ అనేది చిన్న చూపు చూడొద్దు. ఇప్పుడు మనందరూ 4 ఫాదర్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు అందరూ. సో మీరు అగ్రికల్చర్లోకి వెళ్ళి దాంట్లో కూడా చాలా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే రాసి వస్తా లాభం వస్తా పక్కన పెడదాం. అంటే మీ ఇంటెన్షన్ పాజిటివ్గా ఉండి కొంచెం సీరియస్గా ఆలోచన చేస్తే ఒకసారి ఇబ్బంది వచ్చినా ఇంకోసారి పాజిటివ్గా, అంటే నాకు అంత వైట్ కలర్ జాబే కావాలి, లేదా బ్లూ కలర్ జాబే కావాలి, ప్యాంట్ వేసుకోవాలి, చొక్కా వేసుకోవాలనుకుంటుంది విధానంలోంచి కొంచెం బయటకు వచ్చినట్లయితే మేబీ అది కూడా ఒక ఆకర్షించినటువంటి ఉపాధి అని చెప్పడానికి మనం ఎటువంటి సంకోచం లేదు అందులో. ఎందుకంటే అందులో డబ్బులు ఉన్నాయి, నేనేమి ఫ్రీగా చేయమని చెప్పట్లా. ఇది
అలాగే ఇది కాకుండా ఇప్పుడు చాలామంది కొన్ని అంటే స్కిల్స్ అంటే ఇప్పుడు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇప్పుడు వాచ్ తయారు చేయడం వచ్చి ఒకటికి ఒక రాయి తీసుకుని దాన్ని వాచ్ కింద చేసి దాన్ని అమ్మాడు 500కి. అది పెద్ద వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో. అంటే నేనేమంటానంటేనంటే దానికి చదువు అక్కర్లేదు కదండి. చదువు లేని పనులు మన భారతదేశంలో బోర్డు ఉన్నాయండి. ఓన్లీ మీరు ఇంతకు ముందు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఎలాంటి డ్రగ్స్కో లేకపోతే మందుకో లేకపోతే ఫ్రెండ్స్కో అలాంటి వాటికి బానిస అవ్వకుండా నిజంగా మనం ఏదన్నా సాధించి చేద్దాం అనుకుంటే 4 నాటుకోళ్ళు పెట్టుకుని 10 కోళ్ళు పెట్టుకుని కూడా సంపాదించుకోలేరా? నాటుకోడి కూడా 20 రూపాయలు తక్కువ లేదండి హైదరాబాద్లో. అంటే అవి ఆ ప్రొఫెషన్ మనకేంట్లే, ఇది నీట్గా లేదు కదా, ఫ్యాంట్ చొక్కా లేదు కదా అన్నటువంటి ఆలోచన విధానం ఉన్నారు. అది తప్పు, అందులోంచి బయటికి రావాలని చెప్తున్నాను నేను. అంతే కదండి. ఇప్పుడు అన్ని వైట్ కలర్ జాబ్ అనేది మాత్రాన్ని 15,000 ఉన్నప్పుడు 10,000 ఉన్నప్పుడు బేకాంది 10,000 రూపాయలు ఉద్యోగం చేయడం అదే బెటర్ కదా. ఇప్పుడు జ్యూస్ షాప్ పెట్టుకుని ఒకడు ఉంటాడు, టీ షాప్ పెట్టుకుని ఒకడు ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు. దానికి ఎందుకు మనం సిగ్గుపడాలి? ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది లో లెవెల్లో మీకు రావాలండి. అది పెరిగితేనే భారతదేశ ఎకానమీ ముందుకెళ్తుంది. అంతే కదా. అన్నీ అంటే ఆలోచన విధానంలోనే మార్పు జరగాలి. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి ఇలాంటి ఆస్పెక్ట్స్ సంబంధించి. ఇప్పుడు చదవలేడు, చదువు మానేశాడు, ఇంట్లో కూర్చుని చేయడానికి అంటే ఇంట్లో నేను పొలం పని చేయొద్దంటే కదా, పొలం పనులు కొత్తగా చేయమంటున్నాను. పొలం పని వద్దని చెప్పట్లేదు, పొలం పనులు కొత్తగా చేసే అవకాశాలు టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీని కొత్త విషయాల్ని ఇప్పుడు మొబైల్లో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అన్నీ నేర్చుకుని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు కదా అన్నాను నేను. నెమ్మదిగా కొంచెం స్టార్ట్ చేసినా కూడా నెమ్మదిగా మనం ఎదగచ్చు కదా. అలా చాలామంది ఎదుగుతున్నారు కదా. అంటే ఓన్లీ దానికి కావాల్సిన సిన్సియారిటీ, కొంచెం ఆ డెడికేషన్ మనకు కావాలి, అంతే కదండి. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ని చూసుకుని ఆ టెక్నాలజీస్కి సంబంధించినటువంటిది ఎప్పుడు అంటే ఫుడ్ బిజినెస్కి, ఫుడ్ రిలేటెడ్ అగ్రికల్చర్, ఫుడ్ దేనికి కూడా డిమాండ్ తగ్గదండి. ఫుడ్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే మనుషులు పెరుగుతారు, భోజనం కావాల్సిందే కదా. ఎంత టెక్నాలజీ కానీ బెడ్ అయితే మీకు పడుకో కదా, భోజనం అయితే తినాలి కదా. ఆ ఫుడ్ దాంట్లోనే అది ఆర్గానిక్గా లేకపోతే నార్మల్ ఫుడ్డా, లేకపోతే యానిమల్స్కి సంబంధించిందా, లేకపోతే మొక్కలకు సంబంధించిందా, పంటలు పండిస్తావా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తావా, లేకపోతే ఏది చేయి, ఆ ఫుడ్ రిలేటెడ్ దాంట్లో ఉన్నప్పుడు నీకు సేఫ్. చిన్న లాస్లో మధ్యలో వచ్చినప్పటికీ కూడా. నెక్స్ట్ స్కిల్ పని. మూడోది వచ్చేటప్పుడు సెమీ స్కిల్డ్ అబ్రాడ్, వేరే దేశాలకు సెమీ స్కిల్డ్ పని. ఈ 3 ఏరియాస్లో కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్కడో చోట బెటర్గానే సెట్ అవుతారంటాను నేను. టోటల్గా 3 జోన్స్ కింద మీకు డివైడ్ చేసి చెప్పాను నేను. సో డెఫినెట్గా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో ఎర్లీ ఏజ్లో ఇలాంటివి చేసుకుని చేయాలి. బట్ గవర్నమెంట్ 4వ వర్టికల్ ఇండస్ట్రీస్ వచ్చినట్లయితే డెఫినెట్గా మంచిది. అంటే ఇండస్ట్రీస్ అన్నీ రావు కదండి. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఎంతమంది తీసుకుంటాడు? వాళ్ళ క్లాసు చాలా మూసేస్తానంటున్నారు, అంతే కదండి. సో ఇండస్ట్రీస్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే ఈ ఏదైతే పిల్లలు ఉన్నారో 10th క్లాస్ చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఆపేశారో వాళ్ళకి డెఫినెట్గా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో నేనేమంటానంటే డెలివరీ బాయ్ కింద వెళ్ళొద్దు, దాంట్లో స్కిల్ లేదు. కార్ డ్రైవర్ కింద స్కిల్ ఉంది. అంటే స్కిల్ ఉన్నది నేర్చుకుంటే రేపు ఎప్పుడు నీకు డోకా ఉండదు. స్కిల్ లేని పని నేర్చుకుంటే డబ్బులు వచ్చినా టెంపరీగా వచ్చినట్టు అనిపిస్తుంది తప్ప ఫ్యూచర్లో నువ్వు నిలబడలేవు. నువ్వు పంట పండించడం వచ్చు 4 ఎకరాలని, స్కిల్ అది. ఇంకొకటి చేయలేడు కదా బతుకుతాం. అందుగురించి ఏంటంటే జనరల్గా ఉన్నటువంటి జాబులు, నేచర్ ఆఫ్ జాబులు దయచేసి మీరు పెట్రోల్ బంకుల్లోనో లేకపోతేనేమో షాపులోనో షాపింగ్ మాల్లోనో ఇలాంటి వాటికి దయచేసి వెళ్ళొద్దు. వాటిలో గ్రోత్ ఉండదు. చేతి పని, వృత్తి పని ఇలాంటిది మీరు చేసుకున్నట్లయితే, సిగ్గుపడటం అలాంటివి కాకుండా చేసినట్లయితే డెఫినెట్గా ఇవాళ కదా రేపు ఎక్కడైనా ఉంటుంది. అవసరమైతే మేబీ భారతదేశంలో ఫ్యూచర్లో వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా, ఆఫ్రికా వెళ్ళి 1000 ఎకరాలు లీజు తీసుకుని చేసి ఉన్నారండి, కెనడా వెళ్ళి తీసుకొని ఉన్నారండి. ఇలాంటిది ఏదో ఒక రకమైనటువంటి అవకాశం డెఫినెట్గా మీకు వస్తుంది. కొత్తగా ఆలోచించండి. స్కిల్తో లింక్ ఉన్నటువంటి పనిని మాత్రం మీరు చేయండి. ముద్దు పని వద్దు. నేను టెక్నాలజీ నేర్చుకోమని చెప్పట్లా. టెక్నాలజీ లేకుండా టెక్నాలజీ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసి ఏదో ఒకటి మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఉంటుంది. అంతే తప్ప డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుబడి పెట్టి కాంట్రాక్ట్ చేస్తాను 10 లక్షలు ఇవ్వి అని చెప్పి తల్లిదండ్రులు దెబ్బలాడి, చాలామంది రౌడీల కింద లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు వేధించి బంగారం అమ్మి, పొలం అమ్మి 5 లక్షలు 10 లక్షలు నేను వ్యాపారం చేస్తానని చెప్పి ఇలాంటి పనులు చేయకండి రా బాబు. మీకు దండం పెడతాను. ఆ వయసులో మీకు సరిగా అవగాహన ఉండదు. ఫ్రెండ్స్ అందరూ పాడు చేసేస్తారు, మోసం చేసేస్తారు, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో జీరో అయిపోతారు. ఇలాంటి పనులు చేయొద్దనేది మాత్రం నేను
సన్వీనంగా మొత్తం అందరికీ నేను తల్లిదండ్రులు చెప్తున్నాను, ఆ వయసులో పిల్లలకి డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయొద్దు, పని నేర్పించండి. కొంత వయసు మెచ్యూరిటీ వచ్చిందో అప్పుడు చేయండి ఇలాంటివి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.